2 సీజన్స్ ఫుల్ అంటే 10 ఎపిసోడ్స్. ఆ, థర్డ్ సీజన్ చాలా మినీ 3 ఎపిసోడ్స్తోనే బంద్ అయిపోయింది. మేము తీసుకున్నది అది చేద్దాం అనుకోలేదు. ఈ సీజన్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా థర్డ్ సీజన్ ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి ఈ సీజన్ చేద్దాం అన్నది ఉద్దేశం. ఓకే 2 ఇయర్స్ చేసాం కదా, 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి ఇంకోటి చేద్దాం. కాదు, మధ్యలో నిరాఘాతంగా జరిగితే మంచిది కదా, మధ్యలో ఆపటం కరెక్ట్ కాదని చెప్పి ఒక 2 ఎపిసోడ్స్ 3 ఎపిసోడ్స్, అది కూడా భగవంత్ కేసరి ప్రమోషనల్ ఎపిసోడ్ ఒకటి, యానిమల్ ప్రమోషనల్ ఒకటి ఎపిసోడ్ ఒకటి, ఒకటి ఇంతకు ముందు జరిగిన 2 సీజన్స్ తాలూకా సమాహారం లాగా ఒకటి చేసాము. బట్ నాట్ రియల్లీ వీ వాంటెడ్ టు డూ. అది తీసుకున్నది కాన్షియస్ డెసిషనే, 3 ఉండాలి. సో ఇప్పుడు ఈ 4th సీజన్ అనుకున్నప్పుడు అంటే ఈ షోలో ఇంతకుముందు లేని విధంగా దీంట్లో కొత్తదనం చూపించాలని కొన్ని మార్పులు చేర్పులు చేశారు కదా, ఆ మార్పులు అనేవి ప్లస్ అయినాయా మైనస్ అయినాయా? మార్పులు చేర్పులు ఏం చేసామన్నది మేము ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మీరు అడిగిన తర్వాత, ఇది 50th యానివర్సరీ ఆఫ్ బాలకృష్ణ గారి నట ప్రస్థానం. సో ఆయన చేసిన ఎన్నో సినిమాల్లో 108 సినిమాలు రిలీజ్ అయిపోయినాయి. 100 సినిమాల్లో చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అని పరిచయం చేద్దాం, తిరిగి పరిచయం చేద్దాం, వాటిని ఒకసారి మననం చేసుకుందాం అనే ఉద్దేశంలో ప్రతి సీజన్ ప్రతి ఎపిసోడ్కి ముందు ఆయన ఒక డైలాగ్ చెప్పడం, ఆ సినిమా గురించి మాట్లాడటం, అది ఫ్యాన్స్కి బాగా కనెక్ట్ అయింది. ఫ్యాన్స్కి బాగా ఎంజాయ్ చేశారు. అది బాలకృష్ణ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఒక టైంలో అది లేకుండా చేద్దాం అనుకుంటే మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది చాలా ఊళ్ళ నుంచి, ముఖ్యంగా నంద్యాల, తర్వాత కర్నూలు, అనంతపూర్, అన్ని చోట్ల నుంచి అది ఉండాలి అన్నది వాళ్ళ సర్వేలో చెప్పారు. సో అదొక ఫస్ట్ ఎడిషన్ అవుతుంది. రెండేంటంటే ఎక్కువ ఫిల్మ్ ఇంటిగ్రేషన్ జరిగింది ఈ సంవత్సరం. అంటే ఏదో సినిమాని ప్రమోట్ చేసే పరిస్థితి. దానికి కారణం ఏంటంటే ద పాపులారిటీ ఆఫ్ షో ఎంత పెద్దదైందంటే దీంట్లో ఫిల్మ్ ఇంటిగ్రేట్ చేస్తే అందరూ చూస్తారనే ఒక ప్రెషర్ ఉంటుంది కదా. ఇప్పుడు అందరం సినిమా వాళ్ళు అందరం ఏమండి, ఇప్పుడు మిమ్మల్ని అన్నగారు అని పిలుస్తా, ఎట్లా ఏదో ఒక రిలేషన్ అది. అట్లా అందరికీ రిలేషన్ ఉండటం వల్ల కంగువా ప్రమోట్ చేసాము. నాగవంశీ గారు అంటే ఆహాకు ఫ్యామిలీ మెంబర్ లాగా, దాంతో ఆయన సినిమా లక్కీ భాస్కరు ప్రమోట్ చేసాము. ఆ తర్వాత ఇప్పుడు డాకు మహారాజ్ కానీ, దాని ముందు ఇవన్నీ ప్రమోషనల్గా ఎక్కువ. ఒకే ఒక ఎపిసోడ్ నవీన్ పోల్శెట్టి శ్రీలీలాది చేయలేదు. నవీన్ది బాగా అసలు అన్నిటికంటే ఎక్కువ మేము ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయకుండా బాగా నెంబర్స్ చూసింది నవీన్ పోల్శెట్టి నెంబర్స్. నవీన్ పోల్శెట్టి స్టార్డమ్ని రిఫ్లెక్ట్ చేసినాయి ఆ నెంబర్స్. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అది. అలాగే బన్నీ ఎపిసోడ్ ఉంది. బన్నీ ఎపిసోడ్ మేము పుష్ప 2 కనుక్కొని చేయలే. యాక్చువల్గా బన్నీ ఎపిసోడ్ చేసి దాంట్లో లాస్ట్లో పుష్పని ఇంటిగ్రేట్ చేసాం. సో అదే కొత్తదనం. మీరు అన్నది అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా అంటే, మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు గమనిస్తే ఎపిసోడ్స్ ఈసారి వచ్చిన ఇంపార్టెంట్ సెగ్మెంట్ మామూలుగా అన్స్టాపబుల్ మూమెంట్ అని ఉంటుంది, అదొక సెగ్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. ఆ తర్వాత సిఓసి సర్కిల్ ఆఫ్ కేర్ అనే ఎపిసోడ్లో సెగ్మెంట్లో మేము సొసైటీకి పాటుపడిన వాళ్ళ గురించి మేము ఎంతో కొంత అది బాగా వర్కౌట్ అవుతుంది. వీటితో పాటు దక్ దక్ మీటర్ అని ఒక ఎపిసోడ్ పెట్టాం. ఆ దక్ దక్ నుంచోబెట్టి వాళ్ళని క్వశ్చన్లు అడగటం, అది బాగా సక్సెస్ అయిందండి. అది రేపు డాకు మహారాజ్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది అంటే బాలకృష్ణ గారు నుంచోబెట్టాం అక్కడ. నాగవంశీ, బాబీ, తమను కలిసి ఎప్పుడు మేము నుంచోవటం ఏంటంటే మీరు నుంచోండి ఒకసారి అని. వీళ్ళు మరీ చనువు ఎక్కువ కదా ముగ్గురికి, బాలయ్య గారితో ఎక్కిచ్చారు. అసలు అది పేలిపోతుంది చూడండి. అది అసలు దానికి ఏమంటారు, రిపీట్ వాల్యూ ఉంటుంది దానికి. అదొకటి బాగా వర్కౌట్ అయిందండి. అంటే